హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు నా ఫ్రంట్ యార్డ్లో ఉన్న గులాబీ పూలు చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద పెద్దగా చక్కగా ఉన్నాయో. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా చాలా బాగుంది మొగ్గలు. ఇవి ఎండాకాలంలో ఎంత పెద్ద పెద్ద పువ్వులు రావు. ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణము, సో ఎంత చక్కగా వస్తున్నాయి. చిన్నప్పుడు గులాబీ పువ్వులు ఇంటి ముంగిట వచ్చేటి అన్నమాట. కాకపోతే అవి మన ఇండియన్ వెరైటీ. ఆ గులాబీ పువ్వు నా చిన్నతనంలో పావులాకో ₹1.50 ఒకటి ఉండేది. అవి ఇంటి ముంగిట గంపలో వేసుకొని వచ్చేవాళ్ళు. అసలు ఇది చూడండి, అసలు ఆ అందం అసలు సో ఈ గులాబీ కోసం అయితే ప్రాణం పెట్టేటోళ్ళం, ఆ టైప్ ఉండేది. ఇవైతే హైబ్రిడ్ గులాబీస్ అయితే ఒక 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 పువ్వు ఫైవ్ రూపీస్ ఉండేది అనుకుంటా, 5 to 10 రూపీస్, నాకు సరిగ్గా గుర్తులేదు. అవి కూడా కొంచెం ఊర్లోకి వస్తే ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ గులాబీ పూల కోసం చిన్నప్పుడైతే కోసుకునే వాళ్ళం అనే ఒక సేయింగ్ ఉంది, అట్లా చేసేవాళ్ళం అనమాట. మా అమ్మ మంచిగా రెడీ చేసి ఈ గులాబీ పూలు పెట్టేది నా తల్లో. ఇక్కడ మా పిల్లలు మా పాప గులాబీ పెట్టుకుంటే అమ్మ తల్లోనా అని అంటది. ఇక్కడ చూడరు కదా. ఇది చూడండి ఇంకా ఉన్నాయి అక్కడ. ఇది డబుల్ వెరైటీ అన్నమాట. దీనికి ఇంకా వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. చాలా చాలా బాగా అనిపిస్తాయి. ఇవన్నీ ఇలా విచ్చుకుంటే మాత్రం భలే అనిపిస్తాయి. పండగల సీజన్లో అమ్మవారికి గులాబీలు అంటే నా ఇంట్లో ఈ గులాబీలు సరిపోతాయి. అసలు ఇది చూడండి, ఆ రంగు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మా ఇళ్ళనే కాదు, అందరి ఇంటి ముంగిట గులాబీలు ఉంటాయి. అమెరికాలో గులాబీ మొక్కలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఆంగ్ల సంవత్సరం మొదలయ్యింది. సో ఏంటి మీ ప్లాన్స్ ఏంటి, ఏమేమి అనుకున్నారు, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి, తప్పకుండా కామెంట్ చేయండి. సో 31st నైట్ న్యూ ఇయర్ పార్టీకి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు. నాకు నా రైట్ హ్యాండ్ పామ్ చాలా పెయిన్ వచ్చింది. సో అంటే మార్నింగ్ నుంచి పెయిన్ ఉంది, తెలియలేదు ఎందుకు అంత ఎక్కువగా ఉందో. సో నేను 2 to 3 టైమ్స్ మెడిసిన్స్ వేసుకుంటా ఉన్నాను. నాకు ఫోన్ కూడా పట్టుకోవడానికి చాతవలేదన్నమాట, అంత పెయిన్ వచ్చింది. సో నేను మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల నాకు నైట్కి చాలా డ్రౌజీగా అనిపించింది. కరెక్ట్గా 12 o'clock కేక్ కోసే టైంకి నేనైతే చాలా ముందుగానే పడుకున్నాను. అంటే ఆన్ అండ్ ఆఫ్ పడుకొని లెగుస్తూ అలా 31st నైట్ అయితే గడిచిపోయింది. ఫస్ట్ రోజు ఫ్యామిలీతో అలా ఫుల్గా సందడిగా సంతోషంగా అలా బయట తిరుగుతూ గడిపేయాలనేసి డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందులో అమెరికాలో క్రిస్మస్ లైట్స్ చాలా బాగుంటాయి. ఎటు చూసినా సందడిగా లైటింగ్స్ తోటి భలే హడావుడిగా ఉంటుంది. సో ఈ క్రిస్మస్ లైట్స్ January 1st వరకు, కొన్ని చోట్ల January 5th వరకు కూడా ఉంటాయన్నమాట. సో మేము డిన్నర్కి ఎలానో ప్లాన్ చేసాం కదా అనేసి మేము ఏ రెస్టారెంట్ అయితే ప్లాన్ చేసామో ఆ చుట్టుపక్కల కూడా క్రిస్మస్ లైట్స్ ఉన్నాయి, అవి తిరుగుదామనేసి అలా బయటికి వచ్చాము. కాస్త తిరిగిన తర్వాత ఆకలి ఇంకెక్కువగా అవుతుంది కదా, అప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినాలని అనుకున్నాం అన్నమాట. సో ఇక్కడ గ్రేప్ వైన్ అని ఒక చిన్న ప్లేస్ ఉంది, ఆ డౌన్ టౌన్లోనే అక్కడ తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ అయితే భలే రద్దీగా ఉంటుంది. ఇక్కడ బోల్డ్ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, కెఫేస్ ఉంటాయి, బాగుంటుంది, హ్యాపెనింగ్ ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. పిల్లలు పెద్దలతో ఎటు చూసిన సందడిగా ఉంటుందన్నమాట. మేము ప్లాన్ చేసిన రెస్టారెంట్ వచ్చేసి చీజ్ కేక్ ఫ్యాక్టరీ. నాకు చీజ్ కేక్ ఫ్యాక్టరీ పర్సనలీ చాలా ఇష్టము. అక్కడ నాచోస్ ఉంటాయి, నాచోస్ ఒకటి, తర్వాత అక్కడ ఒక చాక్లెట్ బ్రెడ్ ఇస్తారు, అది కూడా బాగుంటుంది. ఆ చాక్లెట్ బ్రెడ్ మీకు అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది. అమెరికన్ రెస్టారెంట్స్లో నాకు కొన్ని ప్లేసెస్ ఇష్టము, దాంట్లో ఎక్కువగా చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఇష్టము.
అందులో కేక్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మా వాళ్ళందరూ నన్ను అడిగారనమాట, ఏ రెస్టారెంట్కి వెళ్దామో చెప్పు అంటే నేను చీజ్ కేక్కి ఓటేసాను. సో చీజ్ కేక్ ఫ్యాక్టరీకనే బయటికి వచ్చామన్నమాట.
అమ్మా ఇంకా ఇంకా పెద్దగా అది కాదు, ఇంకా పెద్దగా అయింది అంటే అది చాలా Now we're watching that. That's such a good time. Yeah. So yesterday night, मैं कौन कौन yesterday night, so I didn't know.